గండికోట కడపవాసుల గుండెకోట, ఘన 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 గండికోట. సమరాలు సంక్షేమాలు పరిడవిల్లిన చోట, రగిలిన పౌరుషాలు నినదించిన మాట, ఘన 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 గండికోట. మన దేశం దక్షిణ ప్రాంతంలోని 4 గొప్ప కోటల్లో ముఖ్యమైనదని ఫ్రెంచి యాత్రికులచే కొనియాడబడిన ఈ కోట స్వీయ రక్షణ కోసం జరిపిన పోరాటాలకు, సీమవాసుల రోషానికి ప్రతీకగా నిలిచింది. రగిలి మలిగిన ధీరుల చరిత్రను వినేవారుంటే చెప్పేందుకు గండికోట సామ్రాజ్య శిథిలాలు ఎదురుచూస్తున్నాయి. ఇండియన్ గ్రాండ్ క్యానియన్గా పేరుగాంచిన గండికోటకు 1000 సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. వనదుర్గంగా, గిరిదుర్గంగా, జలదుర్గంగా సహజ శక్తిని, సౌందర్యాన్ని కలిగి ఉన్న గండికోట రాయలసీమ చారిత్రక ప్రతిష్టకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. ఎలాంటి పునాదులు లేకుండా 8 కిలోమీటర్లు గండశిలలపై కొండ బండలతో నిర్మించబడిన ఈ కోట సమరాలకే కాదు, సంక్షేమానికి కూడా ముఖ్య కేంద్రంగా విలసిల్లింది. గండికోట ఒక వజ్రాల మూట. పెన్నా తీరంలో లభించే వజ్రాలను గండికోట కేంద్రంగా విక్రయించేవారు. కళ్యాణి చాణుక్యులు, కాకతీయులు, విజయనగర చక్రవర్తుల పాలనలో వైభవాన్ని చూసిన ఈ కోట తర్వాత ముస్లిం, బ్రిటిష్ పాలనను కూడా చూసింది. క్రమంగా ఆ వైభవ ప్రాభవాలను కోల్పోయి నాటి పాలకుల కలలే శిలలుగా, శిథిలాలుగా నిలిచి ఉంది. దేశంలో సుప్రసిద్ధ చారిత్రక వారసత్వ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన సీమవాసుల గుండెకోట గండికోట గురించి తెలుసుకుందాం రండి. అదిగో అదే గండికోట. మనకు కనిపిస్తున్న ఈ గండికోట మహాదుర్గం కడప నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. జమ్మలమడుగు పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప నుండి జమ్మలమడుగు వెళ్ళి అక్కడి నుంచి గండికోటకు వెళ్ళవచ్చు, లేదా కడప నుండి ముద్దనూరు మీదుగా కూడా వెళ్ళవచ్చు. గండికోటకు ఆసక్తికరమైన, విలక్షణమైన చరిత్ర ఉంది. ఈ కోటను కళ్యాణి చాళుక్య ప్రభువు త్రైలోక్యమల్లునికి సామంతుడైన కాకరాజు అనబడే చిద్దనచోళ మహారాజు క్రీస్తు శకం 1123వ సంవత్సరం జనవరి 9న నిర్మించినట్లు కైఫియత్ ద్వారా తెలుస్తోంది. 1279 అత్తిరాల శాసనం, 1290 నాటి త్రిపురాంతకం శాసనాల ద్వారా దీని గురించిన సమాచారం తెలుస్తోంది. గండికోటకు పడమర, ఉత్తరం వైపులా సహజ కందకాల్లా నిలిచిన పెన్నా నది ఇక్కడి ఎర్రమల కొండల మధ్య ప్రవహిస్తూ కోటను చుట్టేసినట్లు కనిపిస్తుంది. ఈ కోటను నదీ ప్రవాహానికి 90 మీటర్ల ఎత్తున నిర్మించారు. కాయస్థరాజులలో చివరివాడైన 2వ త్రిపురారి దేవుడిని ఓడించిన కాకతీయ చక్రవర్తి, ప్రతాపరుద్రుని సేనాధిపతి, పట్టణ సాహిని నాయకుడు కొంతకాలం గండికోటను పాలించాడు. కాకతీయుల తర్వాత గండికోట చరిత్ర మరుగున పడింది. అనంతరం ఇది విజయనగర పాలనా పరిధిలోకి వచ్చింది. ములికినాడు, రేనాటి సీమలకు గండికోట పాలనా కేంద్రంగా ఉండింది. మొదటి బుక్కరాయలు, ఆయన కుమారుడు ప్రౌఢదేవరాయలు పాలన సాగించారు. వారి కాలంలోనే ఈ కోటపై పెమ్మసాని వంశీకులకు ప్రాధాన్యత లభించింది. వారు 300 సంవత్సరాలకు పైగా ఈ కోటను పాలించారు. అనంతరం గోల్కొండ నవాబు కులీ కుతుబ్ షా ప్రధాన సైనికాధికారి అయిన మీర్ జుమ్లా 1652వ సంవత్సరం ఆగస్టు 25న గండికోట పాలకుడు పెమ్మసాని చినతిమ్మానాయన నుంచి కోటను స్వాధీనం చేసుకున్నాడు. మీర్ జుమ్లా తర్వాత గోల్కొండ నవాబుల సామంతులైన కడప నవాబులు ఫకీర్ ఖాన్, మహమ్మద్ ఖాన్, ఆ తర్వాత అసఫ్ జాహీల ప్రతినిధి కవిదుల్లా ఖాన్, అనంతరం మోచామియా, ఆయన సతీమణి మదీనా బీబీ గండికోటను పాలించారు.
అనంతరం సయ్యద్ మియా, ఆయన వారసులు మజీద్ ఖాన్, మఖనా మియా, వారి నుంచి మైసూరు పాలకుడు ఫతే నాయక్, ఆయన కొడుకు హైదరాలీ, తర్వాత ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ పాలనలో ఉండింది. 1791 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ను జయించిన ఆంగ్లేయులు గండికోటను స్వాధీనం చేసుకున్నారు. వారి కాలంలో కోట పూర్తిగా ప్రాధాన్యతను కోల్పోయింది. ప్రస్తుతం గండికోట కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. గండికోటలో పెన్నమ్మ అందాలను చూసి తీరవలసిందే. పెన్నానది కొండను గండికొట్టి ప్రవహిస్తున్న ప్రాంతంలో నిర్మించారు కనుక దానికి ఖండికోట అని పేరొచ్చింది. కాలక్రమంలో అది గండికోటగా మారింది. కోటకు పడమర, ఉత్తరం వైపుల ప్రవహిస్తున్న పెన్నానది సహజ కందకంలా కోటకు రక్షణగా నిలిచింది. కోటను చూస్తే జానపద, చారిత్రక సినిమాలు గుర్తుకొస్తాయి. చుట్టూ 3 రాతి ప్రాకారాలున్నాయి. ఒక్కొక్కటి టన్ను బరువుగల ఎర్ర శానపురాళ్లతో పునాదులు లేకుండా బండరాళ్లపై నిర్మించిన కోట ఇది. దీని పొడవు 1200 మీటర్లు, వెడల్పు 800 మీటర్లు. దీనికి చుట్టూ 101 బురుజులు ఉన్నాయి. తూర్పు ప్రధాన ప్రవేశద్వారం 20 అడుగుల ఎత్తు కలిగి దర్వాజాలను శత్రు సైన్యం ఒక్కసారిగా తెరిచే ప్రయత్నం చేయకుండా మనలుదేలిన ఇనుప గుబ్బడాలు ఉన్నాయి. ఏనుగుల సాయంతో వీటిని తెరిచి మూసేవారు. పడమర వైపు పెన్నా లోయలోకి వెళ్లేందుకు మరో ద్వారం ఉంది. కోటలో బురుజులు, వాటికి ఆయుధ ప్రయోగానికి రంధ్రాలు ఉన్నాయి. కోటలోకి ప్రధాన ద్వారం దాటి వెళితే మరో ద్వారం కనిపిస్తుంది. దాని తర్వాత కావలి మండపం కనిపిస్తుంది. అలా ఎత్తుగా ఠీవిగా నిలిచి ఉన్న ఆ మండపాన్నే పావురాల మండపం అని పిలుస్తారు. దీన్నే నగారా ఖానా అని కూడా అంటారు. అక్కడి నుంచి సైనికులు నగారా మోగించి సమయాన్ని తెలపడంతో పాటు అవసరమైనప్పుడు ప్రజలకు అవసరమైన సమాచారం తెలిపేవారు. గండికోట గ్రామం అక్కడి నుంచే మొదలవుతుంది. నగారా ఖానా నుంచి గ్రామంలోకి దారి ఉంది. దాని పక్కనే పూర్తిగా రాతితో నిర్మించిన కారాగారం ఉంది. 2 అంతస్తుల ఈ భవనంలోని గదుల్లో నేరస్తులను, యుద్ధ ఖైదీలను శిక్షించేవారు. ఇక కోటలోని దేవాలయాలను దర్శిద్దాం పదండి. కావలి మంటపం, కారాగారం దాటి ఎడమవైపు దారి నుంచి వెళితే దగ్గర్లో మాధవరాయస్వామి ఆలయం ఉంది. అదిగో ఆ కనిపించేదే శ్రీ మాధవరాయ స్వామి ఆలయం. ఇలా కోటలో ఇంకా 20కి పైగా దేవాలయాలు ఉండినా 2-3 మినహా మిగతావి శిథిలమైపోయాయి. వాటిలో మాధవరాయస్వామి, రఘునాథస్వామి ఆలయాలు మాత్రం అంతగా శిథిలం కాలేదు. మాధవరాయస్వామి ఆలయం ఎత్తైన వేదిక లాంటి ప్రదేశంపై 4 అంతస్తులు మాత్రం మిగిలి ఉన్న గంభీరమైన రాజగోపురంతో గోడలు సైతం అద్భుతమైన శిల్పకళతో ఆకర్షిస్తాయి. ఈ శిల్ప సౌందర్యాన్ని చూసేందుకు ఒళ్లంతా కళ్ళుగా మార్చుకోక తప్పదు. ప్రాకారం లోపల ఆగ్నేయంలో పాకశాల, అలంకారశాల, వెనక కళ్యాణమంటపం, ఉత్తరం వైపు ఆళ్వార్ల మండపాలు ఉన్నాయి. ఆలయ ప్రాకారం చుట్టూ లోపలి వైపు 55 స్తంభాల వసారా ఉంది. దాదాపు అన్ని స్తంభాలు శిల్పకళతో అలరారుతున్నాయి. పైకప్పులో కూడా శిల్పాలుండటం విశేషం. ఆలయం రాజగోపురాల శిల్పాలలో వైష్ణవ శిల్పాలున్నాయి. ఆలయ మూలమూర్తి ప్రస్తుతం మైదుకూరు మాధవరాయస్వామి ఆలయంలో పూజలందుకుంటూ ఉండటం విశేషం. రండి, ఇటునుంచి కోటలో ముఖ్యమైనదిగా ఉన్న జుమ్మా మసీదు, దాని ఎదురుగా కత్తుల కోనేర్లను చూసి వద్దాం. మాధవరాయుని ఆలయం నుంచి గండికోట ఊరి మీదుగా వెళితే జుమ్మా మసీదు కనిపిస్తుంది.
తూర్పుముఖంగా గల ఈ మసీదు వెలుపల 32, లోపల 64 గదులు ఉన్నాయి. ముందువైపు 2 మినార్లతో మసీదు భవనం చార్మినార్ను తలపిస్తుంది. ఎదురుగా ఉజూఖానా ఉంది. మసీదు వెలుపలి గదుల్లో గుర్రాలను ఉంచేవారు. మసీదు చుట్టుపక్కల పలు మసీదులు ఉన్నట్లు వాటి శిథిలాలు మనకు కనిపిస్తాయి. జుమ్మా మసీదుకు ఉత్తరాన మసీదుపైకి మెట్లు ఉన్నాయి. మసీదు చుట్టుపక్కల గదులన్నీ చారిత్రక సినిమాకు వేసిన సెట్టింగులను తలపిస్తున్నాయి. అక్కడి నుంచి చూస్తే గండికోటలో చాలా భాగం కనిపిస్తుంది. ఆ ఎత్తు నుంచి మసీదును చూడడం చక్కని అనుభూతినిస్తుంది. ఇదిగో ఈ పక్కనే పెద్ద భవనం కనిపిస్తోంది. అదే ధాన్యాగారం. జుమ్మా మసీదుకు ఉత్తరాన మసీదు పక్కనే ఉంది భారీ ధాన్యాగారం. 18 మీటర్ల ఎత్తుగల ఈ దీర్ఘ చతురస్రాకార భవనాన్ని గండికోట పాలకుల్లో ఒకరైన మీర్ జుమ్లా నిర్మించారు. విశాలమైన ఈ భవనం 12 స్తంభాలతో 2 ఏళ్లకు సరిపడ ధాన్యపు బస్తాలను నిలువ ఉంచుకునే సౌకర్యం ఉంది. కోటలో జుమ్మా మసీదు ఎదుట ఉంది కత్తుల కొనేరు. దాన్నే ఎర్ర కొనేరు అని కూడా అంటారు. ఇందులో నీరు ఎర్రగా ఉంటుంది. శత్రువులతో యుద్ధం చేశాక ఆ కత్తులకు అంటిన రక్తాన్ని ఆ కొనేటిలో కడిగేవారు కనుక ఆ నీరు ఎర్రగా ఉంటుందని, అందుకే దానికి ఎర్ర కొనేరని, కత్తుల కొనేరని పేరొచ్చిందంటారు. కోట వెలుపల లోపల గల చిన్న చిన్న చెరువులు, పెద్ద కుంటల నుంచి ఈ కొనేటికి నీటి సరఫరా ఉండేది. పెన్నా ప్రవాహం నుంచి కూడా గొట్టాల ద్వారా ఈ కొనేటికి నీరు పంపేవారు. ఇదిగో ఇటు రండి. చిన్న గుట్టపై కనిపిస్తున్న ఈ నిర్మాణం శ్రీ రంగనాథస్వామి ఆలయం. తూర్పు ముఖంగా గల ఈ ఆలయాన్ని శ్రీ రఘునాథస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణ శైలి పూర్తిగా రాయల వంశీకులనే గుర్తుకు తెస్తుంది. ఆలయం అన్ని వైపులా కల అపురూపమైన శిల్ప సంపదలో వారి సౌందర్య ఆరాధన, కళారాధన స్పష్టంగా కనిపిస్తాయి. ప్రవేశ ద్వారంతో పాటు ఆలయం కూడా పీఠంపై నిర్మించినట్లు కనిపిస్తుంది. స్తంభాలు, కుడ్యాలపై వైష్ణవాన్ని ప్రతిఫలించే శిల్పసంపద కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాకారం లోపల వాస్తురీతులకు అనుగుణంగా నిర్మించిన పాకశాల, కళ్యాణ మంటపం, యాగశాల, ఉత్సవ మంటపాలు కనిపిస్తాయి. ఆలయంలో రంగమంటపం, ముఖమంటపం, అంతరాళం, గర్భాలయం ఉన్నాయి. ఆలయ రంగమంటపం కళామయంగా కనిపిస్తుంది. మంటపంలో కల 16 స్తంభాలపైన శిల్పసంపద కనిపిస్తుంది. దైవార్పితంగా చేసే నృత్యానికి అవసరమైన అలంకారంతో సిద్ధమవుతున్న నర్తకీమణుల దృశ్యాలు కళ్లార్పనీయవు. ఇతర స్తంభాలపై రామాయణ భాగవతాల్లోని పలు ఘట్టాల శిల్పాలు కూడా ఆకర్షిస్తాయి. చూడచక్కని శ్రీరామచంద్రమూర్తి ధనుర్బాణపాణిగా ఒక శిల్పంపై చూడవచ్చు. ఆలయ పీఠం చుట్టూ యుద్ధం దృశ్యాలను కళ్లకు కట్టేలా వరుసలు వరుసలుగా శిల్పాలున్నాయి. ఈ శిల్ప సంపదను చూసేందుకు 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. మరిక కోటలో పెన్నమ్మ అందాలను చూద్దాం పదండి. గండికోటకు ప్రకృతిమాత పెట్టిన పచ్చల హారంలా శోభిస్తూ ఆ ప్రాంతాన్ని సహజ సౌందర్యానికి మారుపేరుగా నిలుస్తుంది పెన్నాలోయ. పెన్నా నది ఈ ప్రాంతంలోని కఠినమైన గండశిలలను గండికొట్టి కొండను 2గా చీల్చి స్వేచ్ఛగా గలగలా పరుగులిడుతూ మైలవరం ప్రాంతానికి పరుగులు తీస్తున్న మనోహరమైన దృశ్యాన్ని గండికోట నేత్రంతోనే చూడాలి. కోటకు సహజంగా అమరిన వగలమారి వడ్డానంలా గలగల సవ్వడులతో మెరుస్తూ నీలాలు పొదిగిన సువర్ణ ఆభరణంలా చూపరుల మనస్సులను దోచుకుంటోంది. ఇలాంటి అద్భుతమైన నయన మనోహరమైన దృశ్యం అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ను తలపిస్తోందని పర్యాటకులు పరవశం చెందుతుంటారు. ఇలా అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంతో పోలిక గల గండికోటలో గండి శిలలను సుతారంగా స్పృశిస్తూ
అలా అలా ముందుకు సాగుతూ వెళ్ళే లోయలోంచి పెన్నమ్మకు అలంకారంగా పెట్టని బొట్టుగా కనిపించే సూర్యోదయ దృశ్యాన్ని చూడడం మరపురాని అనుభూతి. కోటలోని పెన్నా లోయ నుంచి కనిపించే సూర్యోదయం నయన మనోహరంగా కోట అందాలను స్పష్టంగా కనిపింపచేస్తూ అందాల భూపాలాన్ని వినిపింపచేస్తూ ఉంటుంది. మనసులను పరవశింపజేస్తూ ఉంటుంది. అదిగో చూద్దాం రండి, పెన్నమ్మ హొయలు గండికోట గాంభీర్యాన్ని చూడ్డానికి తహతహలాడుతూ దగదగలాడుతూ వస్తున్న సువర్ణమయ సూర్యోదయం చూసిన కనులది సౌభాగ్యం. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గండికోటను ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి, మనము గండికోటను చూసొద్దాం.